మనము దేవుడిని దుఃఖపరిచే వారంగా ఉండద్దు. మన దేవుని బిడ్డలారా, మరి ఉన్న కొద్ది మంది అయినా దేవుని మాటలు శ్రద్ధగా విందాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నలుగురు భక్తుల గురించి మనం తెలుసుకుందాం. ఎంతమంది? నలుగురు భక్తుల గురించి మనము తెలుసుకుందాం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం. ఈరోజు ఇదే వింటున్నాం మనం. విశ్వాసముతో నలుగురు భక్తులు, లోకములో ఉన్న భక్తులు, దేవుణ్ణి వెంబడించిన భక్తులు, విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించిన భక్తులు. వాళ్ళ గురించి ఈ రోజున మనము ధ్యానించి ఆ విధంగా నేను నడుచుకుంటాను ప్రభా అని ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభుతో నడిచే వారంగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 35 నుంచి చదవండి. 35 నుంచి చదవండి. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలండి. తనలో ఉంచి అందరం ప్రార్థన చేద్దాం. ఏమని చదివాడు చెప్పండి? ఏం విడిచిపెట్టద్దంట? అందరికి అర్థమైంది కదా మాట? అందరికి అర్థమైందా? కాబట్టి మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకండి అన్నాడు కదా. ఆ మాటను పట్టుకుని ప్రార్థన చేసుకుని హృదయాలు సిద్ధపరచుకుని వాక్యము క్రమంగా మనకు అర్థమయ్యేలాగా విందాం. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్తాను. సిద్ధంగా ఉన్నాను. నేను ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడివి, మంచి దేవుడు ప్రభా. అయ్యా, నేనంతా కాచి కాపాడారు, మీకు వందనాలు. వారమంతా కూడా కాచి కాపాడారు, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ పునర్ధాన ఆరాధనకి తండ్రి యేసయ్య మమ్మల్ని ప్రభా నాయన పోగు చేసి ఇక్కడ నాయన స్థిరపరిచినందుకు మీకు వందనాలు ప్రభు. నడిపించినందుకు మీకు వందనాలు ప్రభు. అయ్యా నీ స్తోత్రం. కొద్దిమందిమైన ప్రభా ఆకాశం వైపు నాయన కనులెత్తి ప్రభా విశ్వాసముతో మీ మాటలు వినుటకు, విశ్వాసముతో మీ మాటలు గైకొనుటకు నాయన ఆ ప్రకారంగా మా జీవితాలు మార్పు చెందుటకు కృప దయచేయండి తండ్రి, మీకు వందనాలు దేవా. నేను ఒట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా, ఎన్నిక లేని దాన్ని ప్రభా. ఏ మంచితనం నాలో లేదయ్యా, మొత్తం నిల్లు ప్రభా. దేవా మీ స్తోత్రం. మీరు అంటున్నారు బలహీనులు బలపరిచి వాడుకుంటానని ప్రభా. నా జీవితంలో మీరు అదే చేస్తున్నారు. బలహీనురాల్ని ఇప్పటి వరకు బలహీనురాలే ప్రభా. అయినా మీ అమూలమైన శక్తివంతమైన మాటలతో బలమునిచ్చి శక్తినిచ్చి నా నోట మీ మాట పెట్టి మీరే మాట్లాడమని నాతో మాట్లాడండి, బలపరచండి. బిడ్డలతో మాట్లాడి వాళ్ళని స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా జాగ్రత్తగా విందాం. మరి వారమంతా కాచి కాపాడాడు దేవుడు. నెలంతా కూడా కాచి కాపాడి మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు, ఆరోగ్యంగా ఉంచాడు, శక్తి బలం ఇచ్చాడు, అవసరతలు తీరుస్తున్నాడు, అక్కర్లు తీరుస్తున్నాడు. కుటుంబములు ఆరోగ్యంగా మరి అందరినీ కూడా క్షేమంగా ఉంచాడు. క్షేమంగా ఉన్నారా మీ భర్తలు? మీ పిల్లలు బాగున్నారా? బాగున్నారు కదా. మరి అందరూ బాగున్నారంటే ఎవరు ఇచ్చారు? ఇలాగా ఎవరు ఇచ్చారండి?
యేసయ్య. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఈ విధంగా మేము ఉన్నాము అంటే దేవుని కృప, దేవుని ప్రేమ, ఆయన చిత్తము మేము ఇలా ఉన్నామంటే అని తెలుసుకొని మన భయభక్తులతో జీవించే వారంగా ఉండాలి. ఏమన్నాడండి ఇక్కడ? చదవండి మాట. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఎవరందు ధైర్యము విడిచిపెట్టకండి అన్నాడు. ఎవరందు ధైర్యం విడిచిపెట్టొద్దు అన్నాడు. దేవుడు యేసయ్యందు ధైర్యము విడిచిపెట్టకండి. చాలా మంది మనుషుల మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకుంటారు. నా వెనక నా ఓళ్ళు ఉన్నారు కదా, నా వెనక నా బంధువులు ఉన్నారు, లేదా నా అన్న ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, నా అక్క ఉంది, నా చెల్లి ఉంది, ధైర్యం ఉంది, నాకు ఇంకా ఏం భయం లేదు. ఏమండి, నాకు ఇంకా భయం లేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాను. కానీ ప్రభా బిడ్డలారా, ప్రభువునంటే మనము ధైర్యంగా ఉండగలుగుతాం, కానీ మనుషులందు ఏ ధైర్యము మనకి ఉండదు. వాళ్ళు మనకి ధైర్యం ఇవ్వరు, హామీ ఇవ్వరు. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్పుతారు అంతే. ఏమండి, చేస్తారా? చెయ్యరు, ఎవ్వరూ చేయరు. అన్న బిడ్డలు చేయరు, తోడపుట్టాళ్ళు చేయరు, తల్లిదండ్రులు చేయరు. ఎవరు ఇస్తారు ఈ ధైర్యం అంటే? మనల్ని ప్రేమించిన, మనల్ని ఆయన రక్తముతో కడుక్కొని పరిశుద్ధపరుచుకుని రక్షణ ఇచ్చిన ఒకే ఒక ఆయనే యేసు ప్రభు. హల్లెలూయా. ఆ ప్రభు తప్ప మనకి ఎవరు కూడా ధైర్యము ఇవ్వరండి. ఎవరు కూడా మనకి ధైర్యము ఇవ్వరు. కాబట్టి మనం ఎవరంటూ ధైర్యంగా ఉండాలి? యేసయ్య అంటే మనం ధైర్యం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఏదన్నా కానివ్వండి, కష్టమా, బాధ, కన్నీరా, ఇబ్బందుల, ఇరుకుల, రోగమా, సమస్యల, అవసరతల, ప్రతిదీ కూడా ఏమనుకోవాలి? నా ప్రభు ఉన్నాడు. ఏమనుకోవాలండి? నా ప్రభు ఉన్నాడు, చేస్తాడు. నా ప్రభు ఉన్నాడు, ఇస్తాడు. నా ప్రభు ఉన్నాడు, చూస్తున్నాడు, నడిపిస్తాడు. ధైర్యము, మనకి కొండంత ధైర్యము ఎవరు అంటే ఎవరండి? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని అంటే మన ధైర్యం కలిగి ఉండాలని ఈ రోజు ప్రభు మనకి చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. చెప్పాడు, ధైర్యం కూడా ఇస్తున్నాడు. ఇస్తాడే కదా ధైర్యం మనకి కదా. కింద చదవండి. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నన్ను రక్షించిన వాడు, నన్ను కాపాడిన వాడు, పాపం నుంచి విడిపించిన వాడు, లోకము నుంచి, చీకటి నుంచి విడిపించిన వాడు అందు నేను ధైర్యంగా ఉన్నప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు ఏం పొందుకుంటామంట? ఏం పొందుకుంటామండి? గొప్ప బహుమానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి మాట మీ హృదయంలోకి చేర్చుకోండి. నువ్వు ధైర్యం కలిగి ఉంటావో ఎవరి పట్ల? యేసయ్య పట్ల నువ్వు ధైర్యంగా, విశ్వాసంగా ఉంటావో నువ్వు గొప్ప బహుమానం పొందుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన అందు నిలిచి ధైర్యంగా ఉన్నప్పుడు నీకు ఏమిస్తానంటున్నాడు? గొప్ప బహుమానం. హల్లెలూయా. ఏ బహుమానం అండి? లోక సంబంధమైన బహుమానమా? కాదు. మరి ఏ బహుమానం? ఏ బహుమానం అండి? పరలోక బహుమానము నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసిస్తున్నామా మనం? నమ్ముతున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? లేదంటే ఏదో బుక్ ఉంది, చదివేసి చెప్పేస్తుంది పాస్టమ్మ అనుకుంటున్నారా? ఏమా ఉందా? ధైర్యం ఉండాలి, రెండోది విశ్వాసం ఉండాలి. ఒకటి ముందు ధైర్యం ఉండాలి, రెండోది విశ్వాసం. ఏంటి
గొప్ప గొప్ప బహుమానం. చూడండి, ఎవరైనా మన అల్మాస్ కూడా ఈ బస్తీకి ఎవరన్నా వచ్చి ఆయన అంట చాలా బహుమతులు ఇస్తాడంట, అందరికీ ఆయన వస్తున్నాడు అని ఎవరన్నా చెప్పారనుకోండి, మనకి ఏం చేస్తాం? చర్చి కూడా తెచ్చి ఏం చూడలేక నువ్వు చెప్పుకోపాస్తమ్మా బహుమతి ఇస్తారంట. మరి ఏమి ఇస్తారో? బంగారం ఇస్తారో, వెండి ఇస్తారో, వజ్రాలు ఇస్తారో, బట్టలు ఇస్తారో అని ఏం చేస్తావు? బైబిల్ కూడా కాను, అవి అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఎక్కడ ఇస్తారు? ఆ ఈదులో ఇస్తారు. అది ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఇస్తారని పరిగెడతాం. ఇప్పుడు ప్రభు కూడా చెప్తున్నాడు మనకి, ఏమా? ప్రభు కూడా చెప్తున్నాడు ఏమని? గొప్ప బహుమానం నీకు ఇస్తాను. హల్లెలూయా. గొప్ప బహుమానం ఇస్తానంటున్నాడండి ప్రభు. ఎప్పుడు? మనం నమ్మినప్పుడు కదా. మనం నమ్మేవారంగా ఉండాలి. ఆ బహుమానం తీసుకుంటాకే ఆశ కలిగి, ఆసక్తి కలిగి వేచి ఉండాలి. నా ప్రభు ఎప్పుడు ఇస్తాడు ఈ బహుమానం? ఆ బహుమానం కోసం నేను నా ప్రభు కోసము నేను వెళ్తాను. ఏమా? ఆ బహుమానం పొందుకుంటానికి నేను ప్రభుతో నడుస్తాను అని ఆశ కలిగి మనము ఉండేవారంగా ఉన్నాను. చదవండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం. చాలండి. ఏమంటండి? మీరు ఈ బహుమానం పొందాలి అంటే ఏం చేయాలి? దేవుని చిత్తము నెరవేర్చాలి. గుర్తుపెట్టుకోండి బాగా. మనకి బహుమానం కావాలి అంటే దేవుని చిత్తము నెరవేర్చాలి. అర్థమవుతుందండి? ఉదాహరణకి పరిమళ కూతురికి ఒక పని చెప్పిందాడమ్మ. ఆ పిల్లని పోను అంటుంది. లేదు లేదమ్మా, నీకు వచ్చాక నీకు ఒక తాయెత్తు ఇస్తాను. తాయెత్తు అంటే పట్టుకునేది అనుకున్నారు. అంటే నీకు మంచి బహుమానం ఇస్తాను, నేను నువ్వు వెళ్తే వెళ్ళు, నీకు గిఫ్ట్ ఇస్తాను వెళ్ళు అనేసి అంటే ఆ పిల్ల వెళ్తారా కదా, పరిగెత్తుతుంది కదా. అమ్మో మా అమ్మ ఏదో గిఫ్ట్ ఇస్తుంది, ఏది ఇస్తుందో, ఒక డ్రెస్ కొనిస్తుందో, లేదా చైన్ కొనిస్తుందో, ఏం కొనిస్తుందో మా అమ్మ అని ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తల్లి చెప్పిన మాట వింటది. తల్లి చెప్పిన మాట విని ఏ పని అయితే చెప్పిందో ఆ పని చేసుకుని వస్తుందా రాదా? మాట వింటదా? వింటదా? వింటది. ఎవరిపైనా వింటాం. ఎందుకు? గిఫ్ట్ ఇస్తారు కదా అని గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళి మరి చెప్పిన పని చేస్తుంది. అందుకే ఇక్కడ ప్రభు చెప్పాడు కదా, ముందు మీరు దేవుని చిత్తము నెరవేర్చండి. అర్థమైంది కదా? మనకు బహుమానం కావాలి అంటే దేవుని చిత్తము నెరవేర్చాలి. అంటే దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. దేవుడు చెప్పింది మనం చెయ్యాలి, వినాలి. ఏం చెప్తున్నాడు ప్రభు మనకు? చెప్పింది చేస్తున్నామా? చెప్పండి. ఏం చెప్తున్నాడు? చెప్పింది చేస్తున్నామా, చెయ్యట్లేదా? చెప్పండి. ఆయన ఏం చెప్పాడు? చెప్పింది చెప్పినట్టుగా మనం చేస్తున్నామా? చేయట్లేదు కదా. ఏం చేయమన్నాడు? నా ఆజ్ఞలు గైకొనండి. ఆ ఆజ్ఞల్లో మొదటిది ఏంటంటే నన్ను మీరు ప్రేమించండి, నా చిత్తము నెరవేర్చండి, నా కట్టడాలు నెరవేర్చండి, గైకొనండి అన్నాడు కదా. అది మొదటి ఆజ్ఞ ప్రభుది. రెండోది ఏం చెప్పాడు? మొదట పునరుద్ధాన ఆరాధనకి నన్ను మీరు ఆరాధించడానికి నా మందిరానికి రావాలి అన్నాడు. ఏమండి? అది నిజమైన దేవుడికి ఇష్టమైన కార్యం. ఏదంటే ఆదివారము ప్రభుని ఆరాధించటము ప్రభుకి ఇష్టమైన కార్యం. సరే, అవన్నీ విడిచిపెడితే ఈ రెండు కూడా మనము క్రమంగా చేయట్లేదు. చేస్తున్నామా? చేయట్లేదు. మీరు ఏమన్నాడు ప్రభు?
మీకు బహుమానం కావాలి అంటే నా చిత్తం నెరవేర్చండి అన్నాడు. మరి చేస్తున్నామా? పునరుద్ధాన ఆరాధనకి మనకు ఒక సమయాలు నియమాలు మనం పెట్టి ఉన్నాయి. వస్తున్నామా ఆదివారం చర్చికి? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఆయన చిత్తం నెరవేరుస్తున్నామా? ఆయన కట్టడాలు నెరవేరుస్తున్నామా? లేదే. మరి చెయ్యినప్పుడు మనకి బహుమానం దొరుకుతుందా? ఏంటి బహుమానము ఇస్తాడా ప్రభు? ఏం చేస్తే బహుమానం అన్నాడు? నా చిత్తం నెరవేరిస్తే నేను ఇస్తానన్న బహుమానం నీకు ఇస్తాను అన్నాడు. ఆయన చిత్తమే మనము నెరవేర్చట్లేదు. మరి నెరవేర్చాలా వద్దా? ఏమ్మా, నెరవేర్చాలి కదా. పునరుద్ధాన ఆరాధన అంటేనే పరుగున మనము దేవుని మందిరానికి, ఇక ఆ రోజు పనులు పెట్టుకోవద్దు. మరి మోసే కాలంలో శనివారము, ఇప్పుడంటే ఆదివారం ఆరాధన వస్తుంది యేసు ప్రభు వచ్చాక. అప్పుడు మరి ధర్మశాస్త్రం ప్రకారం శనివారం ఆరాధన చేయాలి. శనివారం ఆరాధన కదా చేయటానికి పొయ్యలు ఇచ్చేవారు కాదు, వంట చేసేవారు కాదు, ఏ పని చేయకూడదు ఆ రోజు. ఒకటే విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినమే. దేవుడి మందిరానికి వెళ్ళాలి, దేవుడిని ఆరాధించాలి. శుక్రవారం వండుకున్న అన్నాన్ని తినాలి వచ్చింది. తెలుసా అండి? ఏం చెప్పాడు? విశ్రాంతి దినము, నన్ను ఆరాధించే దినమే తప్ప మీరు చికెన్లు తెచ్చుకుని, మటన్లు తెచ్చుకుని, బిర్యానీలు వండుకుని ఎంజాయ్ చేయటానికి విశ్రాంతి దినము కాదు. నన్ను ఆరాధించటాకే విశ్రాంతి దినం. అందుకు శనివారము పొయ్యి కూడా వెలిగించేవారు కాదట. ఎందుకు? వంట చేసే పనిలేదు కదా. శుక్రవారం సాయంత్రమే బట్టలు ఉతుక్కున్నా, గిన్నెలు తోముకున్నా, స్నానం చేసినా, వంట చేసుకున్నా అన్ని శుక్రవారం సాయంత్రం అయిపోవాలి. శనివారం ఒక్కటే మందిరానికి వెళ్ళటమే. మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడైతే మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ లోకానికి వచ్చాడో ఆయన పాతవన్నీ కొట్టేశాడు కదండి. సిలువలో అన్నీ కూడా కొట్టేశాడు. కాబట్టి మనకి ఆదివారం ఆరాధన పెట్టారు. తర్వాత టైము ఇవన్నీ కూడా నియమాలు పెట్టాడు. ఇలా పెట్టాడు కదా కృపగల దేవుడు అని మనం ఏం చేస్తున్నాము? టైం రైమ్ ఉండలేదు. ఆదివారాలు ప్రయాణాలు చేస్తుంటాం. ఆదివారాలే ప్రయాణాలు చేస్తుంటాం. చాలా భయంకరంగా మరి ఆదివారాలు చర్చికి రాకుండా ప్రయాణాలు చేస్తున్నాడు. మంచిది కాదు, అది మంచిది కాదండి. అది శాపం. దేవుడికి ఉగ్రత, దేవుడికి కోపం వచ్చే పనులు చేస్తున్నాం మనం. జాగ్రత్త. ఎంత హుషారండి మనుషులు. ఆదివారం అయితే ఎలాగా పనికి వెళ్ళం కదా, శనివారం రాత్రి ఎక్కేద్దాం బండ్లు బస్సులు, ఆదివారం కలిసి వస్తుంది, మళ్ళీ ఆదివారం పని చూసుకుని సోమవారం పొద్దున వచ్చేస్తే పనికి వెళ్ళవచ్చు, జీతం వస్తుంది. మరి ఆ లోపల నువ్వు గుట్టుకుమంటే ఏమండి? ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య ప్రేమ గల దేవుడు, కృపగల తండ్రి. ఎంతో ఎంతో మోహం పడుతున్నాడు, దీర్ఘశాంతముతో చూస్తున్నాడు. ఇవాళ మారుతారు, రేపు మారుతారు, వచ్చే ఆదివారం వస్తారులే, పాపం పోనీలే, బిడ్డలు క్షమిద్దాం అని దీర్ఘశాంతంతో ఉంటారు. ఎప్పుడు చూడు శనివారం లేదా ఆదివారం తెలుస్తుంది ఇక్కడ కూర్చోండి. ఏరమ్మా వీళ్ళు రాలేదు, ఊరెళ్ళట్లేదు. మీకు దండం పెట్టి చెప్తున్నా, ఆదివారం ప్రయాణం చేయకండి. ఆదివారం ప్రయాణం చేయకండి. మంచిది కాదు, మనకే మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు. ప్రియమైన దేవుని కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బహుమానం మనం పొందుకోవాలి అంటే దేవుని చిత్తము నెరవేర్చాలి.
సుశీలమ్మ లేదు, ఇంకెవరు లేరు, మార్తమ్మ లేదు, ఇంకెవరు లేరు. అవును, రిపుక వచ్చిందా? రిపుక ఇంట్లో ఉండి కూడా రాలేదు. ఫోన్ చేస్తే వస్తున్నానయ్యా అన్నాడు. ఎవరి కోసం వస్తున్నాం చెప్పండి చర్చికి మనం? అమ్మా, ఎవరి కోసం? అందరూ ఎవరి కోసం అలాగే వస్తున్నాం. ఒకరి కోసం ఒకరు ఏమి ఇక్కడ పని చేసుకుంటాకి లేకపోతే వాళ్ళకి ఏదో లాభం చేస్తాక రావట్లేదు. నా కోసం నేనే వస్తున్నాను, నీ కోసమో నువ్వే వస్తున్నావు. అటువంటిప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకి ఏం చెప్తున్నాడో అది చేసే వారంగా ఉండాలి. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ చాలా సీరియస్ వెళ్ళాలి. చాలా రక్త సంబంధులు అయిన వాళ్ళు కన్ను మూశారు, చాలా సీరియస్గా ఉంది పరిస్థితి, వెళ్ళాలి అంటే తప్ప ఆదివారము వెళ్ళటానికి వీలు లేదు. మీరు విన్నారో లేదో, చాలా మంది మరి భక్తులు చెప్తారు, కుమారుడు చచ్చిపోయాడంట. ఒక పాస్టర్ గారి కుమారుడు చనిపోయాడు. సేవకుడు వచ్చి బోధించాలి సంఘంలో. ఏం చేశాడంట తెలుసా? ఇంట్లో పడుకోబెట్టేసి తలుపేసేసి మామూలుగా చర్చకొచ్చేసి ఆయన చేయవలసిన కార్యక్రమం అదే వాక్యం చెప్పి పాటలు పాడి ఆరాధన అయిపోయాక అప్పుడు చెప్పాడంట విశ్వాసి, అయ్యా ఎందుకంటారు? చచ్చిన పోయిన వాడి దగ్గర నేను ఉన్నా, చర్చి వదిలేసి ఇక్కడ ఉండి ఏడ్చినా నా బిడ్డ తిరిగి రాడు ఒకటి. రెండోది, సంఘం బిడ్డలు ఎంతో ఆశతో వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి ఇవాళ ఆత్మీయ ఆహారం కావాలి, వాళ్ళు మిస్ అయిపోతారు ఆత్మీయ ఆహారానికి. అందుకు తర్వాత ఎలాగైనా ఆత్మ అయిపోయింది, అక్కడ ఉన్నది కట్టే, ఎప్పుడైనా పడేయచ్చు దాన్ని అని సేవకుడు ఏం చేశాడంట, అట్లా వచ్చి వాక్యం అయిపోయాక అప్పుడు చెప్పాడంట విశ్వాసం. అలాగా చాలా మంది పాస్టర్ దగ్గర నేను విన్నానన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా అన్నాడు తెలుసా? ఒక శిష్యుడు వచ్చి, అయ్యా మా నాన్న చచ్చిపోయాడు, మరి నేను పాతి పెట్టి నిన్ను వెంబడిస్తాను అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే తెలుసా? మృతులే పాతి పెట్టుకుంటారులే, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, మనం వెళ్ళి ఇంకా చాలా ఆత్మల్ని సంపాదించాలి. ఆల్రెడీ అక్కడ ఆత్మ లేదు దాని గురించి ఎందుకు నువ్వు సమయం వ్యర్థం చేస్తున్నావు? ఏమండి, ఉందా? లేకపోతే లెగుస్తాడు నాన్న, లేగడు కదా, మరి అటువంటిప్పుడు ఎందుకు ఉండటం? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమయం వ్యర్థం చేసుకోకుండా, దేవునికి దుఃఖకరంగా మనం జీవించకుండా దేవుని చిత్తము నెరవేర్చే వారంగా ఉందాం. దేవుని చిత్తము నెరవేర్చే వారంగా ఉందాం. ఇక్కడ అదే కదా చెప్పాడు మనకి. ఏం చెప్పాడు? ఏమంటే నువ్వు దేవుని చిత్తము నెరవేరిస్తే వాగ్దానము పొందుతావు. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తం నెరవేరిస్తే నువ్వు దేవుని వాగ్దానము పొందుతావు. ఇంకా ఈ లోకంలో దేవుని చిత్తం నెరవేర్చాలి. వాగ్దానం ఎక్కడిది? అక్కడిది. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకపు వాగ్దానము నువ్వు పొందుకుంటావు. అర్థమవుతుందా? అంటే ఈ లోకంలో నువ్వేం చెయ్యి, దేవుని చిత్తం నెరవేర్చు, నీకు వాగ్దానం ఎక్కడిస్తాను? పరలోకంలో ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇంత క్లియర్గా మనల్ని ఎంతగానో ప్రేమించి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడండి. చిత్తమేమో లోకముది, వాగ్దానం ఎక్కడిది? పరలోకముది. మరి నేను ఒక మాట అడుగుతాను, నిజంగా చెప్పండి, మీకు ఈ లోకం కావాలా, వాగ్దానం ఇచ్చే పరలోకం కావాలా? నిజం చెప్పండి, ఏది కావాలి మీకు? నిజమేనా? నాకైతే డౌట్
ఎందుకంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు. మనుషులు కావాలి, లోకం కావాలి, లోకం ముచ్చట కావాలి, లోక ఆస్తుపాస్తులు కావాలి, లోకాన్ని వెంబడించేవారుగా ఉంటున్నాం, లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటున్నాం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుందామండి. దయచేసి మీ కార్డు పట్టుకోమంటే పట్టుకుంటా, తర్వాత వాక్యం అయిపోయాక వదిలిపెట్టండి. లోకాన్ని, ఆశలు, కోరికలు విడిచిపెట్టండి దయచేసి. దేవుని చిత్తము లోకములో జన్మిస్తే పరలోకం ఏమిస్తాడు? వాగ్దానం. మన పట్ల ఏ వాగ్దానం చేస్తాడో మనం ఊహించుకోవచ్చు. ఏమండి? దేవుడికి మహిమ కలుగునుగా. ఏ వాగ్దానము మనకి ఇస్తాడో మనం ఊహించుకోగలుగుతాం. కాబట్టి జీవించాలి. లోకంలో ప్రభువే మనల్ని పెట్టాడు. కాబట్టి నిన్ను పాపము నుంచి విడిపించాడు, చీకటి నుంచి విడిపించాడు. ఆయన బంధకాల్లో నిన్ను బంధించి ఉంచిన ఆ బంధకాల నుంచి విడిపించేశాడు. చీకటి నుంచి విడిపించి వెలుగునిచ్చాడు. నా కుమార్తె, నా కుమారుడా, వెలుగు సంబంధిగా ఉండు అని చెప్పాడు నీకు, నాకు, మనందరికీ. మరి ఉంటున్నామా? ఉందాం ప్రియమైన దేవుని పిల్లలు. ఆదివారం అనేటప్పటికి మనం ఏం చేయాలి? శనివారమే ప్రిపేర్ అయిపోవాలి, మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి, సిద్ధపడిపోవాలి మెంటల్గా. శనివారం రేపు ఏ పని, ఏమైనా పని ఉందా, చర్చికి నాకు ఏమైనా ఆటంకంగా ఉందా చూసుకున్నాం. నిన్న మరి మల్లేశ్వరికి ఫోన్ చేసినప్పుడు మెట్లు కడుగుతున్నానమ్మా అన్నది. ఏ అమ్మ మెట్లు ఎందుకు అడుగుతున్నావు అంటే నేను అడగకముందే పాప చెప్పింది. ఏం చెప్పిందంటే, అమ్మ రేపు ఆదివారం కదా, మరి చర్చికి లేట్ అయిపోతుందని ఈ పూటే నేను మెట్లు కడిగేస్తున్నాను. అది మామూలుగా రేపు కడగాలి ఆదివారం, కానీ నేను చర్చికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, లేట్ అయిపోతేమో నేను అందుకే శనివారమే కడిగేస్తున్నాను అన్నప్పుడు అన్నాను, అమ్మ నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు అన్న. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, మరి నిర్మల పోయిన వారం ఆటంకపరిచాడు, రానివ్వలేదు భర్త. ఈ వారం కూడా ఆటంకపరిచాడు. నువ్వు ఏమన్నా వాకు, ఏమన్నా చేసుకో, నేనైతే పోతానని మరి ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డ పరుగున వచ్చాడు. అంటే ఎవరికి వీళ్ళు సమయం ఇస్తున్నారు? ఏమండి? ఆటంకాలు వచ్చినప్పుడే, సమస్యలు వచ్చినప్పుడే దాన్ని ఛేదించుకుని ఆశతో, ఆసక్తితో వస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? ఎంతో ఆనందిస్తాడండి ప్రభు. మనం మనకి ఏంటి ఓపెన్ అయిపోయింది మార్గం, మనకి ఏది ఆటంకం లేదు, వచ్చేసాం అది. అప్పుడు మనకి ఆ సంతోషం దొరకదు. కానీ ఆటంకాల్లోనే మనకి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకి సంతోషం, ప్రభువుకి సంతోషం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామో అప్పుడు మనం ఏం పొందుకుంటామంట? దేవుని బహుమానం. వాగ్దానం పొందుకుంటాం, తర్వాత బహుమానం. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదట అన్నాడు ఏమని? ధైర్యం తెచ్చుకుంటే బహుమానం ఇస్తాడు. ఇప్పుడు చిత్తాన్ని నెరవేరిస్తే వాగ్దానం ఇస్తాడు. ఈ మాటలు మర్చిపోవద్దు దయచేసి. ఎవరికైతే బైబిల్ చదవటం వచ్చో టిక్కు పెట్టుకోండి. ఇంటికి వెళ్ళాక మీకు ఖాళీగా ఉన్నప్పుడు, రేపు అప్పుడో మళ్ళీ చదవండి వాక్యం. దేవుడు ఇంకా మాట్లాడతాడు, ఇంకా క్లియర్గా మాట్లాడతాడు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదువుతూ వచ్చిన వాడికి బిడ్డలారా మళ్ళీ కూడా చదవండి, దేవుడు కార్యం చేస్తాడు. చదవండి మళ్ళీ. మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మీకు ఏమో అవసరమంట? ఓర్మి అవసరమై ఉన్నది. అంటే మీకు ఓర్పు చాలా చాలా అవసరమై ఉన్నది. ఎందుకు
పొందాలి అంటే ఏం అవసరం? ఓర్పు చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం బిడ్డలారా. ఒక క్రైస్తవులుగా పిలువబడ్డ మనము, ఆయన రక్తంలో కడగబడి రక్షణ పొందుకున్న మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనకి ఏం కావాలండి? ఓర్పు చాలా అవసరం. ఓర్పు లేకపోతే నువ్వు ఏది పొందుకోలేవు, ఏది కూడా నువ్వు తీసుకోలేవు, వెళ్ళలేవు. ఓర్పు చాలా అవసరం. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీకు వాగ్దానం కావాలి అంటే నువ్వు తొందరపడిపోయి వాగ్దానం ఇస్తానన్నాడు, వాగ్దానం ఇస్తానన్నాడు. ఏది ప్రభు ఇంకా ఇవ్వలేదే, ఇంకా ఇవ్వలేదే, ఇస్తాడో ఇవ్వడో అని తొందరపాటు, కంగారు, అవిశ్వాసం, ఏమంటే ఇవన్నీ కూడా వాడు తెచ్చి మనకి ఇక్కడ పెడతాడు. ఎవడైనా దుష్టుడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీకు వాగ్దానము కావాలి అంటే, పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలమ్మా? ఓర్పు కావాలి, విశ్వాసం ఉండాలి. ఓర్పుతో విశ్వాసముతో ఎదురు చూడాలి. ఏమని? నా ప్రభు సత్యవంతుడు, మాట తప్పని వాడు, ఆయన తప్పకుండా నాకు వాగ్దానం ఇస్తాడు, దానికోసం నేను ఓర్పుతో ఉంటాను అన్న విశ్వాసము బలంగా ఉండాలి మన హృదయంలో. విశ్వాసము బలంగా ఉండాలి మన హృదయంలో. అర్థమవుతుందండి? అప్పుడు ఏదైనా మనం సాధించగలుగుతాం. ఓర్పు లేకుండా కంగారు పడిపోయి, తొందర పడిపోయి ఏమేమో చేసేస్తుంటాము. కాదు కాదు, ఏముండాలి? ఓర్పు, తర్వాత విశ్వాసము, రెండు కూడా మనం కలిగి ఉండాలి. ఇంకేమన్నాడంటే, ఏమంటే ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది. ఎత్తున్నదంటే అండి చాలా ఎక్కువ ఉందా? కాలము మనం ఆస్తులు సంపాదించుకుంటాకి, మేడలు కట్టుకుంటాకి, మిత్రులు కట్టుకుంటాకి, లోకంలో ఎంజాయ్ చేయటానికి చాలా కాలం ఉందా? ఏమండి? లేదు బిడ్డలారా, లేదు. నువ్వు ఈ రోజు గురించి ఆలోచించాలి. ప్రభా, నాకు ఈ రోజు ఇచ్చావు, మీకు వందనాలు ప్రభా. ఈ రోజు నన్ను సజీవ లెక్కలో ఉంచావు, మీకు వందనాలు ప్రభా. ఈ రోజు నాకు ఆరోగ్యం ఇచ్చావు, మీకు వందనాలు ప్రభా. రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. నేను ఉంటానో ఉండను. ఒకవేళ నా టైం అయిపోయిందేమో, నువ్వు నన్ను పిలుస్తావేమో. ఈ రోజు మట్టిగా మీకు వందనాలు ప్రభు అని మనం ఏ రోజుకి ఆ రోజే కృతజ్ఞతలు చెల్లించి విశ్వాసంతో ప్రభుని ఆరాధించి సిద్ధపడే వారంగా ఉండాలి. ఏమంట? కొంచెమే కాలం ఉందంట. ఏముందంటే కొంచెమే కాలం ఉంది. మరి కొంచెం కాలంలో మనం సిద్ధపడాలా వద్దా? ఏమా, మనలో ఉన్న పాపాలు తీసేసుకుని కడిగేసుకోవాలా వద్దా? రక్షణ పొందుకోవాలా వద్దా? దేవుడిని ఆరాధించాలా వద్దా? ప్రార్థించాలా వద్దా? బంధనానికి రావాలా వద్దా? ఎందుకు? కాలము కొంచెమే ఉంది కాబట్టి. ఏమా, కాలం కొంచెమే ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇవన్నీ త్వరగా చేసేసుకోవాలి. ఏంటండి? ప్రభు మనకి ఏం చెప్తున్నాడో అవి త్వరగా మనము చేసేవారంగా ఉండాలి. చేసేవారంగా, వినేవారంగా, విశ్వాసం ఉంచేవారంగా కదా. మనం త్వరగా చేసుకుంటే అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. చదవండి. ఏమంటండి? కాలము కొంచెముగా ఉంది కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆలస్యము చెయ్యక ఏం చేస్తాడంటే త్వరగా వచ్చేస్తాడు. ఆలస్యం చేయడండి. అందుకే చెప్తున్నాను కదా, ఇచ్చిన రోజే మన కృతజ్ఞత చెల్లించాలని. ఆలస్యం చేయడంట. ఇప్పుడు వరకు చేసిన ఆలస్యము చాలు,
ఇక చేయడు. నిన్ను దీర్ఘశాంతముతో నువ్వు మారు మనసు పొందాలని, రక్షణ పొందుకోవాలని ఆలస్యం చేశాడు. దీర్ఘశాంతంతో ఎదురు చూశాడు. నువ్వు మారు మనసు పొందుతావు, నా రాజ్యంకి వస్తావు, నాతో ఉంటావు అని. ఇప్పుడు ఆ మాటలు విని మార్పు చెందితే మారు మనసు, రక్షణ, పాప క్షమాపణతో, విశ్వాసముతో, నిరీక్షణతో, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థత కలిగి ఆయన తట్టే తిరిగి ఆయన మాట వింటూ ఆయన మార్గంలో మనము ఆయనతో నడిస్తే ఏం చేస్తాడు? త్వరగా వస్తున్న ఆయన తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడు. ఇవన్నీ చెయ్యాలి, మరి ఇవన్నీ చేస్తేనే తీసుకెళ్తాడు. నీ మట్టుకు నువ్వు నీ ఆలోచనలతో, నీ తలంపులతో, లోక సంబంధమైన పనులతో, ఆస్తులతో, అంతస్తులు, మేడలు, మిద్దలు అనుకుంటా ఉన్నావనుకో, ఏం చేస్తాడు? ఎక్కడో అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. చదవండి. ఆలస్యం చేయవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించు కానీ. చాలండి. ఏమంటండి? నా ఎదుట ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఏమండి, ఎవరైతే నా ఎదుట నీతిమంతులు మూలముగా ఉంటారో, ఎవరెదుట నీతిమంతులుగా కనపడాలి మనం? ఎవరెదుటండి? అది నా ఎదుట ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఏ మూలంగానండి? ఏమండి? విశ్వాసం మూలంగా వాళ్ళు జీవిస్తారు. ఎప్పుడు? నా ఎదుట నీతిమంతులుగా జీవిస్తే విశ్వాసము మూలంగా వాళ్ళు నీతిలో జీవిస్తారు, నీతిమంతులుగా జీవిస్తారు అంటున్నాడు. ఏముండాలి? నీతిమంతులుగా ఉండటానికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలండి? విశ్వాసం మూలముగా వాళ్ళు జీవిస్తారు అంటున్నాడు ప్రభు. మనకి ఏముండాలంటే ప్రతి విషయంలో విశ్వాసం ఉండాలి. చదవండి మళ్ళీ. అతడు వెనక తీస్తే అతని యందు నా ఆత్మలో సంతోషం ఉంటుంది. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే విశ్వాసము మూలంగా వాడు నీతిగా నా ఎదుట ఉంటే లేదా జీవిస్తే వాళ్ళని బట్టి నేను సంతోషిస్తాను. లేదా ఒకవేళ ఈ నీతిమంతుడు వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, వెనక్కి వెళ్ళిపోతే వాడందు నా హృదయంలో సంతోషము లేదు. అర్థమైందా? ఏమండి? విశ్వాసం మూలంగా మీరు జీవిస్తే ఓకే. లేదు, ఈ నీతిమంతుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి పాపము చేస్తే నా ఆత్మకు సంతోషము లేదు అంటే ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, పాప క్షమాపణతో, మారు మనసుతో రక్షణ పొందుకున్నావు, చర్చికి వస్తున్నావు, పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉన్నావు, కొంతకాలం అది కొనసాగించావు. తర్వాత వెనక్కి వెళ్ళిపోయావనుకో, ఏ వెనక్కి? లోకములోకి నువ్వు వెళ్ళిపోయావు. సరే, మళ్ళీ క్షమిస్తాడులేనని అనుకుని వెళ్ళిపోయావో, లేకపోతే దేవుడు అంతని వెళ్ళిపోయావో, ఏదో రకంగా వెళ్ళిపోతే నా ఆత్మకి సంతోషము ఉండదు. చూసారా బిడ్డలారా? అంటే నువ్వు వెళ్ళిపోయావు, ఇక నేను నీ గురించి మళ్ళీ నేను సిలువెక్కి ప్రాణం పెట్టను, నీ పాపాలు కడగను, నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావిక అంటే నీకు నరకమే. దాన్ని బట్టి నా హృదయంలో ఏముండదు? సంతోషం ఉండదు, బాధ. ఎందుకు? అయ్యో, ఒక ఆత్మ, నా బిడ్డ మరణించింది, లోకంలో కలిసిపోయిందే అని దేవుడు ఎంతో బాధపడతాడు. నా ఆత్మకి సంతోషము ఉండదు అంటున్నాడు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు త్వరగా వస్తున్నాడు కాబట్టి మనము ఎట్టి పరిస్థితిలో కూడా
ఏ ఆశలకి కోరికలకి లోకంలో మనుషుల వాళ్ళతో సావాసం చేసే విషయంలో కానీ, వాళ్ళని వెంబడించే విషయంలో కానీ, కోరికలతో మనం లోక సంబంధంగా నడిచే విషయంలో కానీ, ఏదో జరిగిపోయి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ అవి ఆశలు కలిగించుకునే విషయంలో కానీ దయచేసి వెనక్కి తిరిగి చూడకండి. వెనక్కి తిరిగి చూడద్దు. ముందున్న వాటి కోసమే వేగిల పడాలి, కానీ వెనుకున్న వాటి కోసము వేగిల పడొద్దని వాక్యం చెప్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. మీరు ఇంకా పేజీలు ఏం తిప్పక్కర్లేదు. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డరా, విశ్వాసాన్ని బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. ఏం బలి అర్పించాడండి ఆయన? అదే ఏమర్పించాడు? మన పాత నిబంధనలో చదువుకున్నాం కదా అమ్మా. శ్రేష్టమైనది, కొవ్వింది, తొలిసూరుది గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవునికి ఇష్టమైన బలి ఆయన అర్పించినట్టు మన పాత నిబంధనలో చదువుకున్నాం కదా. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ఎబ్రీలో మరి కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఆ విషయం మనకి తేటగా తెలియజేస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంట? కయ్యోను కంటే హేబెలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే హేబెలు దేవుని యందు భయభక్తులతో శ్రేష్టమైనది, దేవుడు ఇష్టపడేది, దేవుడు సంతోషపడేది ఆయన అర్పించినట్టు ఇక్కడ వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. కాబట్టి మనము ఏ బలి అర్పించినా శ్రేష్టమైనది అర్పించాలి. ఏది నువ్వు ఇచ్చినా దేవునికి మంచిది, దేవుడు సంతోషపడేది, దేవునికి ఇష్టమైనది, ప్రథమది అంటే మొదటిది. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఖర్చు పెట్టేసుకుని మిగిలింది సందాయేద్దాం, లేకపోతే ఇంత పెడితే చాలే, ఇంత బలిస్తే చాలే అని అనుకుంటే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. కయ్యోనుకి వచ్చిన తిప్పలే మనకి కూడా వస్తాయి. కాబట్టి శ్రేష్టమైనది దేవుడికి అప్పచెప్పాలి. ఒక బలి కానివ్వండి, లేక హృదయం కానివ్వండి. హృదయం ఏం చేయాలి? శుద్ధి చేసుకుని పరిశుద్ధపరచుకుని దేవునికి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అది బలి. విరిగి నలిగిన హృదయముతో కన్నీళ్లతో మోకాళ్ళ మీద ప్రార్థన, అది శ్రేష్టమైన బలి. ఇటువంటి బలులు దేవునికి ఇష్టమైనవి. ఇంకా ఏమంటున్నాడో చదవండి. దేవునికి అర్పించును, దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు. ఏమంటండి? అర్పణ ఇచ్చినప్పుడు దేవుడు అంట అర్పణను బట్టి సాక్ష్యం ఇచ్చాడంట. దేవుడికి మహిమ కలుగు. ఏంటి? దేవుడే హేబెలు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు అంటండి. ఏమని? హేబెలు నాకు శ్రేష్టమైన బలి నాకు ఇచ్చాడు, నన్ను సంతోషపెట్టాడు నా కుమారుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడికి ఇచ్చే విషయంలో, పెట్టే విషయంలో, బలి ఇచ్చే విషయంలో, ప్రతి విషయంలో కూడా మనకి లేకపోయినా పర్వాలేదు, కానీ అదే శ్రేష్టమైనది మనకి ఇవ్వాలి. ఉందా? ఇచ్చేసేయి. తర్వాత అడుగు దేవుడిని, ప్రభువా మీరు అన్నారు నాకు ఇచ్చి శోధించమన్నారు, చూడండి ఇచ్చేసాను, నాకు కావాల్సిన అవసరత తీర్చండి. అప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడా? చేయడం చేస్తాడు. చూడండి, ఇప్పుడు హేబెలు ఇక్కడ ఏం చేశాడు? శ్రేష్టమైనది ఇచ్చాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. చదవండి. అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఏమంటండి? ఎవరంటే ఆయన దేని బట్టి ఏమయ్యాడు? విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం చెప్పాడు దేవుడు. ఇతడు నీతిమంతుడు అని ఎవరు సాక్ష్యం చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎందుకు? అతను
మనస్ఫూర్తిగా పనిని ఇచ్చాడు, ప్రేమతో ఇచ్చాడు. మరి మొదటి తొలిసూరుని కొప్పిన దాన్ని వధించాడు కాబట్టి ఆయన దేవుడే అతనికి సాక్ష్యం చెప్పినట్టు నీతిమంతుడిగా ఎంచినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఏమన్నాడు? చాలండి. ఎప్పుడైతే దేవుని దృష్టికి ఒక సాక్షుడుగా నీతిమంతుడుగా ఎంచబడ్డాడో అతను మరణించి కూడా మాట్లాడుతున్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటండి? మరణించి కూడా మాట్లాడుతున్నాడు. ఎలాగా? విశ్వాసాన్ని బట్టి, ఆయన ఇచ్చిన శ్రేష్టమైన బలిని బట్టి, విశ్వాసాన్ని బట్టి చనిపోయినా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న పొలంలో కొట్టి చంపేసినప్పుడు ఆయన ఆత్మ ఏం చేసిందంట? గోచాడుతూ ఉంది, రోదన చేస్తుంటే ఆ స్వరం ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, అతను మృతి పొంది కూడా మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. అంటే ప్రతి విషయంలో మనకి ఏం కావాలి? ఏం కావాలండి? విశ్వాసం కావాలి మనకి. ప్రతి విషయంలో విశ్వాసము కలిగి మనం ఉండాలండి కదా. చూడండి ఎంత గొప్ప ధన్యత అయినది. ఏమిచ్చాడు బలి? శ్రేష్టమైన ఒక మంచి గొర్రె పిల్లలు ఇచ్చాడు. దానికి ఎన్ని బహుమతులు ఇచ్చాడు దేవుడు? ఎన్ని ఇచ్చాడండి? ఒకటి సాక్ష్యం పొందాడు, నీతిమంతుడయ్యాడు, మరణించి కూడా మాట్లాడాడు. చూసారా? అందుకే దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడకూడదు, తక్కువ ఎక్కువ ఇవ్వకూడదు. 100 ఉంది జోబులో, 100 ఉంది, చర్చిలోకి వచ్చేసాము, కానుక వెయ్యాలి. ఏం చేయాలి? మనం కాగితాన్ని ఇలా 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 అంటాం. అదే 10 రూపాయలు ఉంటాయేమో అనుకున్నాను, 100లో 10 లేదే, ఇప్పుడు 100 ఉంది. కానుకది అది వచ్చేస్తుంది, బ్యాగు కర్ర దగ్గరికి. ఏం చేయాలి? 10 ఉంది అనుకున్నాడు, అందులో 100లో 10 ఉందేమో, అది వేద్దాం అనుకున్నాడు. కానీ ఏం లేదు, 10 లేదు. 100 కనపడుతుంది, నడుపుతా ఉన్నాడు. వెయ్యలేక, మనసు రాక, ఒక విశ్వాసంగా అట్లనే వెనకాల కూర్చున్నాడు అంట. వెనకాల కూర్చున్నాడు, వాక్యం అయిపోయింది, కానుకలు పట్టారు ఆయన దగ్గరికి. వెళ్తుంది కానుకలో బాక్స్, వెళ్తుంటే మరి ఆయన దగ్గర 150 ఎంతో ఉందంట. అది తీసి వేయాలి. అది వేసేస్తే ఇంటికి వెళ్తాకి కారు అది ఛార్జీకి డబ్బులు లేవంట. కానుక ఈ 100 వేసేస్తే వెళ్ళటానికి లేవండి డబ్బులు, బస్సుకి ఛార్జీలు లేవు. చాలా పేద వ్యక్తి అయిన విశ్వాసి. ఏం చేయాలి? ఇది వేసేయాలని ఉంది, వేసేస్తే నన్ను ఇంటికి చేరుకుంటాకి మరి ఎక్స్ట్రా 10-20 లేవు, ఏం చేయాలి అని ఆలోచించి, ఇక ప్రభువా ఇదిగో మీకు ఇది ఇచ్చేస్తున్నాను, నన్ను ఇంటికి మీరే నడిపించండి అని మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకుని 100 రూపాయలు కానుకేసేసాడు. సరే వేసేసాడు, అందరూ వెళ్ళిపోతున్నారు, ఈయన కూడా బయటకు వెళ్ళి నిలబడ్డాడంట. ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎలా వెళ్ళాలి? అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. డబ్బులుంటేనే కదండి ఆటోలో బస్సు ఎక్కుతారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అలాగే నిలబడ్డాడంట. ఒక బండి వేసుకుని ఒక సహోదరుడు వచ్చి పక్కన నిలబడ్డాడు. నిలబడి బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే పలానా ప్లేస్ అని చెప్పాడంట. అయ్యో అక్కడికి వెళ్తారా మీరు? నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, రండి బండి ఎక్కండి, మిమ్మల్ని అక్కడ దించుతాను అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు పంపించారు? ప్రభువే. కారబడ్డా కారా? ఎవరు పంపించారు? ఈయన అవసరం ఎవరు తీర్చారు? ఎందుకు? ముందు దేవుడికి ఆయన దేవుడికి స్థానం ఇచ్చాడు, దేవుడు పని చేశాడు. ఈ కానుక నేను వెయ్యాలి, కానుక వెయ్యాలి, ఇది దేవుని చిత్తం, ఇది కానుకలు వెయ్యాలి.
ఏమన్నాడు? మందిరంలో నా ధననిధిలో మీరు ధనం వెయ్యండి, నా బిడ్డలకి ఆహారంగా ఉంటారని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం అందరం కూడా కానుకలు వెయ్యాలి, దశమ భాగాలు వెయ్యాలని దేవుడు పిలుపది, దేవుని చిత్తమయ్యింది. ఆ కారు వచ్చి ఇంటి వరకు తీసుకెళ్ళి వదిలిపెట్టినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి అదే విధంగా మనము శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు ఏబేలు ఏ విధంగా ధన్యత పొందుకుంటాడు. చదవండి ఇప్పుడు మళ్ళీ. విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకున్నట్టు కొనుక్కోబడ్డాడు. ఏమంటే విశ్వాసాన్ని బట్టి హనోకు మరణము చూడకుండా ఆయన కొనిపోయాడు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడంటే హనోకు విశ్వాసాన్ని బట్టి హనోకు మరణము చూడకుండా ఆయన కొనిపోయాడు. మరణం ఎందుకు చూడలేదు? దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడితో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ఎలా వెళ్ళాడు? విశ్వాసం ఉంది. అంటే విశ్వాసముతో హనోకు మరణం చూడకుండా వెళ్ళాడు. అంటే ఆయనకి కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరణము చూడకుండా వెళ్ళాడు అంటే అర్థం ఏంటి అంటే లోకంలోనే ఉన్నాడు. ఆయనకి కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అంటే హనోకు ఏం చేశాడు అంటే దేవునిలోనే గడిపాడు, దేవునితోనే ఉన్నాడు, దేవుని మాటే విన్నాడు, దేవుని మార్గంలో నడిచాడు, దేవుడి పని చేశాడు. కాబట్టి మరణము చూడకుండా వెళ్ళాడు అని అర్థం. నడిచాడు అంటే నడుచుకుంటే వెళ్ళిపోతాం కాదండి. లోకంలో ఉన్న లోకపు మలినము అంటకుండా జాగ్రత్తగా నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా ఆయన చిత్తము నెరవేరుస్తూ ఆయన మాట వింటూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఆయన తలంపులు ఎప్పుడు వెళ్తున్నా నా ప్రభుతో మాట్లాడుతున్నా, ఎప్పుడు వెళ్తున్నా ఆరాధిస్తున్నా, ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, ఎప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాని ఇదే తపనతో ఆయన జీవించాడు. ఆయన మరణము చూడకుండా ఒకరోజు ఆయనతో కూడా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎలా ఉన్నాం ఈ రోజున? మన దేవుని బిడ్డలుగా పిలువబడుతూ మళ్ళీ లోకం మలినము అంటుకునే విధంగా మనుషుల మాటలు, మనుషుల ఆలోచనలు, వాళ్ళలాగా వీళ్ళలాగా నోటికి చిక్క వేసుకుని మౌనంగా ఇంట్లో ఉండు. నీ పనేదో నువ్వు చేసుకో. ఏంటి పని? లోక పని అయిపోయిన వెంటనే కూరగాయలకి వెళ్ళావా, బయటికి కూరగాయలు తెచ్చుకో. ఇంకా వేరే పని మీద వెళ్ళావా, తెచ్చుకో. వచ్చి ఏం చేయాలి? ఇంట్లోనే కూర్చుని వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం. ఈ విధంగా సమయం అంతా ఎక్కువగా ఎవరో గడిపారు? హనోకు దేవునితో గడిపాడు. ఎప్పుడు కూడా సొంత ఆలోచనలు తలంపులు ఆయనకి రాలేదు. కుటుంబం విషయంలో కూడా వాళ్ళకి ఏం కావాలో తెచ్చిచ్చేసేవాడు. మళ్ళీ దేవునితోటే, దేవుని ఆశే, దేవునితో మాట్లాడాలి. అలాగా దేవునితో విశ్వాసముతో దేవునితో మరణము చూడకుండా వెళ్ళిపోవడానికి వాక్యం చెప్తుంది. మనము కూడా ప్రేమన దేవుని బిడ్డరా, మనం ఎక్కువగా దేవునితో గడపాలి. లోకంలో కంటే దేవునితోనే ఎక్కువ గడిపే వారంగా ఉండాలి. చదవండి. అతడు దేవునికి ఇష్టడే ఉండడని సాక్ష్యం కాక దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. ఏమంటే కొనిపోయాడు కాబట్టి ఆయన ఇంకా కనపడలేదు. భార్య బిడ్డలు వెతుక్కుని ఉండొచ్చు. ఏంటినా చర్చికి వెళ్ళి వస్తానని వెళ్ళాడు, రోజు వెళ్ళేలాగానే వెళ్ళాడు. ఇంకా రాలేదంటే మరి తొందరపడి ఉండొచ్చా లేదండి, కంగారు పడి ఉండొచ్చా లేదా, చాలా టెన్షన్ పడి ఉండొచ్చు. వాడు ఏమైపోయాడు, ఈయన ఏమైపోయాడు. తర్వాత దేవుడే వాళ్ళకి బయలుపరిచాడేమో. ఆ విషయం బైబిల్లో లేదు, కానీ ఆయన కొనిపోయాడు అంతే, అంతవరకే ఉంది కదండి. కాబట్టి మనం కూడా దేవునితోనే ఎక్కువ గడిపే వారంగా
మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం. ఇంకా చదువుకున్నాం కదా, ఆయన త్వరగా వస్తున్నాడు, ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ఎవరు? మరి మనం కూడా త్వరపడాలా వద్దా? ఏమండి? ఆయనతో వెళ్ళిపోవటానికి, ఆయనతో నడవటానికి, ఆయన మాట వినటానికి మనం కూడా త్వరపడాలి. చదవండి ఇంకా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైగా అసాధ్యం. ఏమంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా జీవించటము అసాధ్యము. నీకు ప్రతి విషయంలో విశ్వాసం ఉండాలి. ప్రతి విషయంలో ఏముండాలి నీకు? నాకు విశ్వాసము లేకుండా దేవుని దగ్గరికి రావటము అసాధ్యం. నీకు విశ్వాసం లేదండి, ఏ విశ్వాసం లేదు. ఏం దేవుడో ఏమో, ఏం చేస్తాడో ఏమో, నా జీవితంలో ఏమీ జరగట్లేదు, ఆ భాషమేమో అది చెప్తుంది, ఇది చెప్తుంది, నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ భర్త మాట్లాడు, నీ పిల్లలు ఇలా అన్నీ చెప్పింది, కానీ ఏమీ జరగట్లేదు అంటే ఏంటి? విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? లేనట్టు. ఒకవేళ నీకు విశ్వాసము లేకుండా నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన ప్రయోజనం ఏమి ఉంటుందండి? ఉండదు. విశ్వాసము లేకుండా నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండటము అసాధ్యం అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకి ఏముండాలి? విశ్వాసం. ఏమని విశ్వాసం ఉండాలి? ఆయన ఉన్నాడని, ఆయన దగ్గరికి వెళ్తే మనకు ప్రతిఫలము ఇస్తాడు అని మనకి విశ్వాసం ఉండాలి. ఇంకోటి అడిగితే క్లియర్గా చెప్పండి. మీరు రక్షణ పొందారని మీకు ఎట్లా తెలుసు? ఇంతసేపు ఆలోచించేది బాప్తిసం తీసుకున్నాం కాబట్టి. దాని ముందు లోకంలోనే ఉన్నాం. అక్కడ మధ్యలో ఒకటి వదిలేశారు. దేవుణ్ణి నమ్మే విశ్వసించే మనం బాప్తిసం తీసుకున్నాం. అప్పుడు రక్షణ వచ్చిందని మనకు విశ్వాసం ఉంది కదా. పాప క్షమాపణ ముందు పాపాలు ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకున్నాం? పాపి అని నీకు ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు, దేవుడే చెప్పాడు. పాపంలో పుట్టారు కాబట్టి మీరు పాపులని. పాపంలో ఉన్నాం కాబట్టి పాప క్షమాపణ. రెండోది మారు మనసు. మూడోది బాప్తిసం. నాలుగోది రక్షణ. అని ఈ 4 నేను కలిగి ఉన్నాను అనే విశ్వాసము మనకు ఉన్నాయి కాబట్టి నేను దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం, మేము రక్షణ పొందాము అని చెప్పుకుంటున్నాం, దేవుడు రాకడలో నేను ఎత్తబడతానని చెప్పుకుంటున్నాము. అవునా కాదా? మరి అటువంటిప్పుడు నువ్వు మళ్ళీ లోకం మలినం ఎందుకు పట్టించుకుంటున్నావు? ఏమా, లోక మలినము ఎందుకు అంటించుకుంటున్నాము? మనము అంటించుకుంటున్నామా లేదా? మీకు అంటుకుంటుందా? అది కూడా క్లియర్గా చెప్పండి. అంటుకుంటుంది. అంటుకుంటుందా? ఏమా అంటే ప్రభు ఏం చెప్పాడంటే, మీరు లోకంలో జీవిస్తున్నారు కాబట్టి, మీరు పరిశుద్ధులుగా మార్చబడ్డారు కాబట్టి అంటుకుంటూ ఉండాలి. అంటుకుంటాం వేరు, ఆ బురదలో పొల్లాడుతాం వేరు. ఏమండి? ఇప్పుడు అనుకోకుండా వెళ్తున్నాము, పక్కన బురుతుంది, కారోడో బండోడో వెళ్తున్నాడు, టక్కని మనకు వచ్చి తెల్లని బట్టల మీద మీరు ఇప్పుడు వెళ్తూ ఉంటారు, టక్కన పడ్డది అనుకోండి, దానికి ఎవరేం చేయలేము. మనం అనుకున్నాం, అంటించుకోలేదు దానికి అదే బురద వచ్చి పడ్డది. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? క్లీన్ చేసుకుంటాం, చీరని సరుకులో పెట్టి పెట్టి ఉతికి చేసుకుంటాం. అది వేరు. మనం కావాలని వాంటెడ్గా వెళ్ళి బురదను అంటించుకుంటాము, అది మరి అంటించుకోవచ్చా? ఏమండి? పోయి పంది బొర్లిన బురదలో మనం వెళ్తామా? వెళ్ళడానికి ఇష్టపడము. ఎందుకు? మనల్ని కడిగేశాడు ప్రభు. ఒకప్పుడు మనం అక్కడే ఉన్నాము, మనల్ని ప్రేమించి మనల్ని కడిగేశాడు, రక్తంతో తప్పించాడు, రక్షించాడు. ఆయన పరిశుద్ధ రక్తము మనలో ఉంది. ఇప్పుడు ఆయన బీజం ఉంది, పరిశుద్ధులుగా మార్చబడ్డాం మనము. మళ్ళీ బురదలోకి పందెళ్తుంది. మనము వెళ్ళము. ఎందుకు? మనము
సజీవుడైన దేవుని బిడ్డలుగా ఏర్పరచబడ్డాం, సిద్ధపరచబడ్డాం. కాబట్టి మనం వెళ్ళాం. పందుకి ఏమీ లేదు, దాని మార్పు లేదు, శుద్ధి లేదు. కాబట్టి ఒకే మైండ్ బురదలో బొల్లటమే దాని పని. ఆ విధంగా మనం ఉండొద్దు. కానీ ఒకవేళ అనుకోకుండా బురద ఏమన్నా మలినం అంటుకుంటే ఏం చేయాలంటే వెంటనే కడుక్కోవాలి. బురద అంటుకుంటామంటే మీకు అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు చెప్పాడు. పాపం చేయదు, కళ్ళతో పాపం చేయదు, నోటితో మాట్లాడి పాపం చేయదు, తలంపులతో పాపం చేయదు, లోకస్తులతో సహవాసం చేయదు, నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు, పరిశుద్ధంగా జీవించండి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించండి, ఏమా నీ శత్రువుని కూడా ప్రేమించండి, కనికరించండి, కృప చూపించండి, ఆదరించండి, ఆదుకోండి, సహాయం చేయండి, మీకు చేతనైనంత సహాయం చేయండి, నా మనసు కలిగి ఉండండి అన్నాడు. ఓకేనా? ఇవన్నీ చేయొద్దు అన్నాడు. ఇలా ఉండాలి అని చాలా ప్రయత్నిస్తున్నాం మనం. గమ్ముని నోరు జారి ఏదన్నా మాట్లాడాము. ఒక నలుగురు కూర్చున్నాం అక్కడ, నోరు జారి టక్కని మాట్లాడకూడదు మాట వచ్చేసింది. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? క్షమాపణ అడగాలి దేవుణ్ణి. అది వెంటనే ఏం చేయాలంటే, ప్రభువా నన్ను క్షమించండి, నేను టక్కని మాట్లాడేసి పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించండి ప్రభా, నాలుకని కడుక్కొని శుద్ధి చేసుకుంటాను ప్రభా అని ఆ మలినం ఏం చేయాలి? ఆ బురదను ఏం చేయాలి? కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక ఉంటుందా? ఉండదు. ఎప్పటికప్పుడే అది పోతుంది. పోతుంది. స్త్రీలుగా మనం కూడా టక్కని పక్కలతో ఏదో గొడవ పెట్టుకుంటాము, లేకపోతే ఆమెను ఏదో అంటాము, మన సాక్ష్యాన్ని కోల్పోయామనుకో ఏం చేయాలి? వెంటనే మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని గర్దిస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడొచ్చా? ఒక అన్నుల ముందు నీ సాక్ష్యాన్ని కోల్పోతావా? దేవుడు నామని అవమానం తెస్తావా అని పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను ఏం చేస్తుంటాడు? గర్దిస్తూ ఉంటాడు. వెంటనే ఏం చేయాలి? ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మనము కడుక్కునేవారు. ఎందుకు? లోకంలో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి? అడిగేసుకో. ఆ విధంగా పరిశుద్ధులుగా మరి ఎలాగైతే ఆలోపు పరిశుద్ధుడుగా ఉండి మరణం చూడకుండా వెళ్ళిపోయాడు, ఆ విధంగా మనం కూడా చిన్న చిన్న మలినాలు అంటుకుంటూ ఉంటాయి, చిన్న చిన్న తప్పిదాలు మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి మన పట్ల. అవి ఏం చేయాలి? అనుకోవాలి. ఏదో మాట్లాడేస్తాం, టక్కన వచ్చేస్తుంది. దానికి ఏం చేయాలి తెలుసా? చాలా దుఃఖపడాలి, వేదన పడాలి, బాధపడి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. నా విషయంలో కూడా అదే చేస్తుంది. ఏదో టక్కని బయటికి వెళ్ళాను, ఆ స్త్రీ గురించి ఎదురులో చెబుతాను, ఆమె గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదో మాట్లాడారు. వేదన ఎంత బాధ అంటే, అయ్యో నేను మాట్లాడే నేను తప్పు చేశాను, నా ప్రభుని గాయపరిచాను, ఎందుకు మాట్లాడాలి? నేను ఎందుకు వాళ్ళ విషయం నేను మాట్లాడి తప్పు చేయాలని ప్రభు పాదాల దగ్గరికి మొరపెట్టుకుని, క్షమించు ప్రభు, నాకు సంబంధం ఏంది, నన్ను ఎందుకు సాక్ష్యం కోల్పోయాను నేనని దేవుని పాదాలు పట్టుకుని ఎంతగానో బాధపడ్డాను. ప్రేమను దేవుడు చూడాలి. మనము ఆ విధంగా చేసుకుని ఏం చేయాలి? ప్రతిరోజు కూడా మన మలినాన్ని అడిగేసుకుంటూ ఉండాలి. ఇక మూడో చదవండి, మూడో భక్తుడి గురించి దగ్గరకు వద్దాం. మనము దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలవ్వటం అసాధ్యం అన్నాడు కదా. దేవునికి ఇష్టలవ్వటము అసాధ్యం అంటున్నాడు. అందుకే ఏముండాలి? మనకి విశ్వాసము ఉండాలి. కంటిన్యూ చేయండి కింద. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తాను వెతుకు వారికి అలము కలిగించేవాడని నమ్మవలని కదా. ఏమంటే దేవుడు ఉన్నాడని నేను ఏం చేయాలి? వెతకాలి, నమ్మాలి. ఎవరున్నారని తెలిస్తే మనకు విశ్వాసం ఉంటే ఎక్కడికి వచ్చి వెతకాలి?
ప్రతి ఆదివారం త్వరగా వచ్చేసి ఏం చేస్తాం? ఆయనని వెతుకుతాం, నమ్ముతాము, వెతుకుతాము. ఎందుకు? విశ్వాసం ఉంది కాబట్టి. అయ్యో ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడతాడో, ఏం తెలియజేస్తాడో, లేకపోతే నేను అనుకున్నది ప్రభుకి నేను చెప్పుకుంటాను అన్న విశ్వాసం కదండి. అప్పుడు మనకి ఏం చేస్తాడు? ఏమిస్తాడు? ఫలాలు ఇస్తాడంట. ఏమిస్తాడండి? ఫలాలు ఇస్తాడు. చదవండి. విశ్వాసం బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడలను సిద్ధం చేసి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు గురించి మనకు తెలుసు. పాత నిబంధనలో మనం చదువుకున్నాం. నోవాహు గోడ కట్టాడు, సువార్త ప్రకటించాడు, కానీ ఎవరు వినలేదు కదండి. వాళ్ళ కుటుంబం మాత్రమే ఆ ఓడలోకి వచ్చారు, వాళ్ళు రక్షింపబడ్డారు. కానీ ఎక్కువ కొత్త నిబంధన దగ్గరకు వచ్చి ఇక్కడ నోవాహు గురించి మాట్లాడుతూ అంటున్నాడు, అది వరకు వినని సంగతులు గురించి దేవుడు ఏం చేశాడంట? ఆయననే హెచ్చరించాడు. అది వరకు జరగని సంగతుల గురించి హెచ్చరిక చేశాడు. ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో, గద్దించాడో దేవుడు, వెంటనే భయపడ్డాడు, లోబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు, ప్రియమైన దేవుడి పిల్లల మనము నేర్చుకుందాం. దేవుడు ఒక ఆలోచనతో, ఒక తలంపులతో, నీ మాట బాలేదా, నీ ఆలోచన బాలేదా, నీ తలంపులు బాలేదా, నీ నడవడి బాలేదా అని మనకు తెలియజేశాడు అనుకోండి, వెంటనే ఏం చేయాలి? మనము లోబడిపోవాలి. ప్రియమైన దేవుడి పిల్లల, మరి నోవాహు కూడా లోబడిపోయి వెంటనే ఏం చేశాడంట? ఆ కుటుంబం కోసము ఓడ సిద్ధం చేసుకున్నాడు. ఓడలోకి వాళ్ళ కుటుంబం అంతా కూడా వెళ్ళినట్టు ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. ఇంకేమన్నాడండి? ఓడను సిద్ధం చేశారు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. నీతికి ఏమయ్యాడంటే వారసుడయ్యాడు. లోకం మీద ఏమయ్యాడంటే ఆయన లోకానికి ఏం తెలియజేశాడంట? నేరస్థాపన చేశాడు. అంటే నేను నేరం చేయలేదు అని విశ్వాసాన్ని బట్టి ఆయన మరి ఆ కుటుంబాన్ని కట్టుకున్నట్టు నీతిగా ఉండటానికి మరి దేవుడు ఆయనకి సహాయం చేశాడు. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయము 24 చదవండి. 11వ అధ్యాయము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప బాధ్యతని ఎంచుకొని. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా వినండి, నన్ను చూడండి, తర్వాత బైబిల్. ఇక్కడ మరి మోషే దగ్గరకు వచ్చాం మనం. మోషే పెద్దవాడు అయినప్పుడు, అంటే చిన్నవాడు అయినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడండి? ఐగుప్తులో ఉన్నాడు. అంటే పాపపు లోకములో ఉన్నాడు కదా. పాపపు మనుషులు జీవించే లోకంలో ఉన్నాడు. ఎవరి కుమారుడుగా ఉన్నాడు అంటే ఫరో కుమార్తె కుమారుడుగా పెరుగుతూ ఉన్నాడు. ఫరో ఎవరు? మనకు బాగా తెలుసు. మనకి శత్రువా మిత్రువా? శత్రువు అండి. ఆ ఫరో కుమార్తె పెంచుకుంది మోషేని. ఈ వాక్యం చెప్పాను మీకు మోషే గురించి, అందరికీ తెలుసు కదా. ఆ కుమార్తె దగ్గర పెరిగిన వాడే మోషే. పెద్దవాడు అయ్యాక అతను ఎక్కడ పెరిగాడు, ఎక్కడ ఉన్నాడు అన్నది ఆయనకి తెలిసింది. ఎవరికి? మోషేకి. అందుకే అక్కడ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే విశ్వాసం బట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఫరో కుమార్తె రాణి. మరి రాణికి ఏమైనా కొలువు ఉంటుందా, కొరత ఉంటుందా? ఏది ఉండదు. ఆమె మహారాణి. ఆ మహారాజుగానే పెరిగాడు, యువరాజుగా పెరిగాడు మోషే. అనేక రకాల మరి చదువు కూడా చదివాడు. చాలా
మరి రాజభోగం వెళ్ళబోసాడు మోషే ఎప్పటి వరకు 30 సంవత్సరాల వరకు కదండి. బయటికి అడుగు పెట్టినవాడు కాదు, కింద మట్టి అంటినవాడు కాదండి. రాజకుమారుడిగా పెరిగిన ఆయనకి ఎప్పుడైతే ఈ భోగ భాగ్యాలు నాకు అక్కర్లేదు. ఎక్కడ భోగ భాగ్యం అది? రాజుంట్లో, తర్వాత రెండోది ఐగుప్తు అంటే పాపములో మరి ఎంత రాజభోగాలున్నా, కోట్లున్నా, ధనమున్నా, ఆస్తులు అంతస్తున్నా మనకి అక్కర వస్తుందా? ఏమండి, ఈ ఆస్తి, ఈ అంతస్తు, ధనము మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తుందా? మనల్ని నరకం నుంచి తప్పిస్తుందా? తప్పించదు. అది తెలుసుకున్న మోషే అంటున్నాడు కదా, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద నాకు చాలా గొప్ప భాగ్యము. నింద గొప్ప భాగ్యం అంటున్నాడు. అంటే యేసయ్యను బట్టి నాకు నింద వచ్చినా నాకు చాలా సంతోషము, నాకు చాలా ఆనందము. ఎంతైనా నింద రాని మనం నింద పడతామండి. ఎవరన్నా ఒక మాట అంటే ఊరుకుంటామా? ఏమండి, ఎందుకు ఊరుకోము మనం? మనకి ఇగో వాడెవడో ఎందుకు ఆ మాట అంటే నేనెందుకు పడాలి, ఆ మాటలు అంటే నేనెందుకు పడాలి, నాకు అవసరమా, అటు మాట్లాడేది నాకు అవసరమా అని గుంజుకుంటా ఉంటాం, నీళ్లు తాగుతాం. ఇక్కడ కొని తెచ్చుకున్నాడు ఎవరు? మోషే. క్రీస్తు నింద నాకు ఎంతైనా భాగ్యము, నాకు చాలా భాగ్యం అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఆ ధనము, ఆ ఆస్తులు, ఆ మేడలు, మిద్దలు, ఆ భోగము కంటే నాకు ఎవరు కావాలి? యేసు నింద నాకు చాలా అవసరం. ఎందుకు అవసరము? నువ్వు క్రీస్తు బిడ్డగా రక్షింపబడితే ఆ క్రీస్తు నిన్ను ఏం చేస్తాడు? లోకము నుంచి నిన్ను తప్పించి ఆ పరలోక రాజ్యంకి నిన్ను తీసుకువెళ్తాడన్న విశ్వాసము ఆయన కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్నాడు. నింద నాకు చాలా గొప్ప భాగ్యం అని మరి ఐగుప్తుని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతో నాలుగు విషయాలు మనం విన్నాం. 4 విషయాలు, 4 భక్తుల్ని మనం విన్నాం. అందరూ కూడా విశ్వాసముతో ఏం విడిచిపెట్టేశారండి? లోకమును విడిచిపెట్టేశారు. దేవుడితోనే నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఒక ఆయన, విశ్వాసముతో వెళ్ళిపోయిన ఒక ఆయన కదా. మరి అది గొప్ప బలినిచ్చి వెళ్ళిపోయిన ఆయన ఒక ఆయన, బలి అర్పించి. ఈ మోషే అంటున్నాడు కదా, కింద ఏమంటున్నాడు చదవండి. ఏమంటే అల్పకాలము భోగ భాగ్యము ఏంటంటే పాప భోగము అనుభవించే కంటే, అంటే పాపముతో వస్తుంది భోగము, పాపముతో మనకి భోగం వస్తుంది. నిజమేనండి. లోకమంతా ఇప్పుడు డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు మరి పాపంతో ఉందా, పరిశుద్ధంగా ఉందా? దాంతో మనము ఏం చేస్తున్నాం? ఎంజాయ్ చేస్తున్నాం, హ్యాపీగా జీవిస్తున్నాం, ఎన్నో కొనుక్కుంటున్నాం, ఎన్నో సంపాదించుకుంటున్నాం. ఇది మోషే అంటున్నాడు కదా, అల్పకాలమైనది, తర్వాత పాపభోగమైనది నాకు ఏమంటే ఈ భోగ భాగ్యము అనిపించే కంటే దేవుని ప్రజలతో నేను శ్రమ పడతాను. హల్లెలూయా. దేవుని ప్రజలతో
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుని రాజ్యం కావాలంటే, దేవునితో మనం ఉండాలి అంటే లోకములో శ్రమలు చాలా అవసరం. వస్తున్నాయని నువ్వు సడుక్కుని గొరుక్కుని అరే ఇది ఇట్లా అది అట్లా ఇది ఇట్లా అన్నావు అంటే నువ్వు లోకంలో విడవబడతావే. కానీ దేవుని బిడ్డలతో నువ్వు శ్రమ రాజీ పడవు, అనుభవించవు. అర్థమవుతుందా? అనుభవించడానికి మనసు సిద్ధంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. నా దేవుడే నాకు అనుమతి ఇచ్చాడేమో ఇక్కడ ఉండటానికి, లేదా లేకపోతే అనుభవించటానికి, నాకు అవమానం రావటానికి, నింద పడటానికి నాకు దేవుడే అనుభవించాడేమో, నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో, నా ఓపికను పరీక్షిస్తున్నాడేమో అని అనుకొని మనము ప్రభువా మీ చిత్తం ఎలా ఉందో అదే జరిగించండి, అనుభవించడానికి నాకు విశ్వాసము ఓర్పు దయచేయండి అని ప్రార్థన చేసే వరంగా ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకెంతైనా మేలు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ధనవంతుడు. ఒక ధనవంతుడే కాదు, రాజు. ఏమండి? రాజుగా ఉండాలనుకున్నాడా? లేదు. ప్రియమైన దేవుడు రాజుగా ఉండాలనుకోలేదు. ఎవరిలాగా ఉండాలనుకున్నాడు? దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించటం నాకు మేలు అన్నాడు. అతను పర్లోక రాజ్యం వెళ్తాడా లేదా? మోషే ఒకటి. మరి ఏ పేరు శ్రేష్టమైనది ఇవ్వకపోతే పరలోక రాజ్యం వెళ్తాడా? వెళ్ళడు. అంటే శ్రేష్టమైనది ఇచ్చాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా దేవునికి మంచి కార్యం చేసి ఆయన వెళ్ళాడు. ఇక రెండోది ఎవరు? ఆనోకు. దేవుడికి ఇష్టంగా జీవించి ఆయనతో వెళ్ళిపోయాడా? ఇష్టంగా జీవించకుండా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. 3, 4 అబ్రహాము. అబ్రహాం ఏం చేశాడండి? దేవుని గర్తింపుకి లోబడి ఆయన ఒక ఓడ సిద్ధం చేసుకుని ఆ ఓడలో ఆయన నోవాకు ఓడ సిద్ధం చేసుకుని ఆయన ఎలా ఉన్నాడు? విశ్వాసముతో దేవునితో వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. మరి అబ్రహాము కూడా ఎలా వెళ్ళాడు? అబ్రహాం ఎలా వెళ్ళాడండి? చదివాం కదా మనం అక్కడ దాకా. చదివామా? చదవలేదా? నోవా ఒక్కడేనా? ఎంతమంది అయ్యారు? 4 అయ్యారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ 4 భక్తులు ఈ రోజున ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుడి మాట విని, దేవుని మార్గంలో నడిచి పరలోక రాజ్యం వెళ్ళి ఈరోజు మనకి సాక్షులుగా ఉన్నారా? లేదా లోకాన్ని ప్రేమించి లోకానుసారంగా జీవించి మనకి సాక్షులుగా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఈ 4 మనకి సాక్షులుగా, మనకి మాదిరికరంగా మన జీవితాలు మార్పు చెందినవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మొదట అన్నాడు కదా, ఇప్పుడు చదవండి అమ్మ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మాటకే లోబడే వారంగా ఉండాలి. ఎవరి మాటకి లోబడాలంటే దేవుని మాటకి ఈ 4 లోబడ్డారు కాబట్టి, ఈ 4 దేవుని మాట విన్నారు కాబట్టి, ఈ 4 ఆయనతో నడిచారు కాబట్టి దేవునికి ఇష్టలయ్యారు. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరు ఉన్నారని నమ్మాలి? విశ్వాసంతో దేవుడు ఉన్నాడా లేడా? సిస్టర్ గారు మీరు చెప్పండి, ఆయన ఉన్నాడా? ఇక్కడ మరి ప్రియులో మనం 11 అక్కడ చూస్తే ఎవరున్నారని చర్చకి రావాలంటే ఒక మాట చదువుకుందాం. మరి సహోదరులు వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు కొంచెం వెనక్కి వెళ్దాం. ఎందుకంటే దేవుని మాటలు మనం బోధించే వారిగా ఉన్నాం కాబట్టి తెలియజేద్దాం. మాకు కష్టపడి వచ్చారు. దేవుడి దగ్గర కష్టం అనుకోకండి. 11:6 చెప్పండి.
వచ్చిన ఎలా రావాలంట? 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఏమంటండి? విశ్వాసం మనం మందిరానికి రావాలంటే మనలో ఏముండాలి? మొదట విశ్వాసం. రెండోది ఆయన ఉన్నాడని రావాలి. ఏమంటే మొదట ఏముండాలి? విశ్వాసం ఉండాలి. రెండోది ఆయన ఉన్నాడని రావాలి. ఇంకా ఏమన్నాడండి? దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెతికి వారికి ఫలము దయచేవాడనియు. ఏమంటండి? ఆయన ఉన్నాడని తాను వెతికితే ఫలాలు దయచేస్తాడని నమ్మవలెను. నమ్మాలి. ఏమంటండి? ఆయన దగ్గరికి విశ్వాసంతో రావాలి. వచ్చి కూడా ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ఏమిస్తాడు నమ్మినప్పుడు? మనకి ఫలాలు. ఫలాలు అంటే మన అవసరాలను తీరుస్తాడు అని అర్థం. మనం అడిగింది ఇస్తాడు అని అర్థం. అయితే మొదట ఏం చేయాలంటే ఆయనని విశ్వాసముతో రావాలి. ఆయన దగ్గరికి ముందు ఏంటి? పునాది ఏంటి? దేవుడు ఉన్నాడు అని రావాలండి. తర్వాత మనకి ఏ సమస్యలు ఉన్నాయో, అవసరతలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో తర్వాత నువ్వు ముందు ఆయన దగ్గరికి వస్తేనే కదా అడుగుతావు. రాకుండా ఎలా అడుగుతావండి? అడిగితే నువ్వు ఇస్తాడా? మనం పొందుకుంటామా అంటే రెండు కూడా జరుగు. ఇప్పుడు ఒక 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 ఆఫీసర్ అనుకుందాం, లేదా ఒక ముఖ్యమంత్రి అనుకుందాం, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకుంటేనే కదా మనం అవసరత ఉన్నది అడుగుతాము. ఏమండి? ఆయన అడ్రస్ తీసుకోవాలి. ఆయన మన పని చేస్తాడో లేదో తెలుసుకుంటాం. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు మనకున్న సమస్యని ఫలానా సార్, ఇది సార్ నాకు కొంచెం మీరు హెల్ప్ చేసి పెడతారా అని ఎప్పుడు అడుగుతాము? డైరెక్ట్గా వెళ్ళి అడగం కదా. ముందు ఆయన గురించి తెలుసుకుంటాం. ఏమంటే తెలుసుకుని ఎలా తెలుసుకుంటాం? పక్క వాళ్ళ ద్వారా ఎలా తెలుసుకుంటామంటే ఈసారి మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడా, అడిగిన దానికి మనకి ఏమన్నా సహాయం చేయగలుగుతాడా, ఈయన చేస్తాడా చేయడా అని మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటాం. తెలుసుకున్నాక ఆయన ఏమంటాడు? లేదమ్మా ఆయన చేస్తాడు, మంచోడైనా, మీరు వెళ్ళండి ఆయనతో మాట్లాడండి అని చెప్తే వెళ్తామా, చెప్పకపోతే వెళ్తామా? ఏమండి? చెప్తేనే వెళ్తాం. చెయ్యడు ఆయన అన్నాడు అనుకోండి, వెళ్తామా? వెళ్ళము. చేయడంట్లే కదా, చేయడంట్లే అని మనము వద్దులే వెళ్ళొద్దులే, వెళ్ళిన వేస్ట్లే, ఆయన ఏమి చెయ్యడు అని మనము వెళ్ళటం మానేస్తాం. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమని వెళ్ళాలి? ఆయన ఉన్నాడని, ఆయనని మనం అడిగితే మనకి ఇస్తాడని, వెతికితే మన ఫలాలు దయచేస్తాడని నమ్మి వెళ్ళాలి. నమ్మి వెళ్ళాలి. హల్లెలూయా. మరి సహోదరి కూడా వాడు పూజారులు అంతేనండి, అలాగే అంటారా? వాళ్ళు భర్త పూజారి, మరి భార్య కూడా అందులోనే పనిచేస్తారు కాబట్టి. అయినా యేసయ్యని తెలుసుకొని ఈయన నిజమైన దేవుడు, మాకు ఏది అడిగినా ప్రార్థన చేస్తే ఇస్తాడు అని మరి పాపం మరి ఎందుకు లేట్ అయిందో పరుగున వచ్చింది. డ్యూటీకి వెళ్ళొచ్చు. ఇయర్ ఎండింగ్ కదండి, అవి సబ్మిట్ చేయాలి. కొన్ని నాకు సెలవులు ఎక్కువ అయిపోయాయి కదా ఆఫీసులో. ఇప్పుడు మార్చ్ ఇయర్ ఎండింగ్కి అన్ని సబ్మిట్ చేయాలి కదా ఆడికి. అట్లా మీకు లేట్ అయిందా? అదే అనుకుంటున్నా, మన వాళ్ళలాగే ఇప్పుడు లేట్ అయిపోతుంది.